అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్, అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ, అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ. మొన్న శనివారం రోజున మన మిత్రుడు కర్నూలు జిల్లాలో మహమ్మద్ హుస్సేన్ గారు అక్కడ అధికారుల పని ఒత్తిడి వల్ల అతను సూసైడ్ చేసుకోవడం జరిగింది. కేవలం అతను అనారోగ్య కారణంగా స్పైన్ ఆపరేషన్ చేయించుకోవడం, అలాగే అంతకుముందు హార్ట్ ఆపరేషన్ జరగడం అయింది. అప్పటి వరకు విధులు నిర్వహించి మన అనారోగ్యంగా ఉంది, నాకు బిఎల్ఓ డ్యూటీల నుంచి తప్పించాలని చెప్పి అక్కడున్న తహసీల్దార్ గారిని, అలాగే ఎలక్షన్ డీటీ గారిని, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని అడిగినా కానీ వాళ్ళు ఎవరూ కూడా ప్రస్తుతానికి కుదరదు, చేయవలసిందని చెప్పి ఎస్ఆర్ విషయంలో ఇబ్బంది పెట్టడం జరిగింది. అతను ఏం చేయాలో తెలియక, ఎందుకంటే నడిచి తిరిగి పరిస్థితుల్లో ప్రజెంట్ అతను ఎన్నిపోస ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఇబ్బందులు ఉండడం జరిగింది. వల్ల అతను కొంతకాలం నుంచి నిరాశ నిశ్చితంలో ఉన్నాడు. ఎటువంటి అధికారులు ఇలా మాట్లాడుతున్నా అంటే అతను ఇంటి దగ్గర ఉదయం పొద్దున చెట్టు ఉంటే చెట్టుకు ఉరేసుకుని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక వీఆర్ఓ రాష్ట్రంలో పని ఒత్తిడితో చనిపోతామంటే గతంలో కూడా ఈస్ట్ గోదావరిలో కూడా పని ఒత్తిడితో చాలామంది ఇలా సూసైడ్ చేసుకోవడం జరిగింది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే చాలాసార్లు తీసుకెళ్ళాం. మన వీఆర్ఓ సర్వీస్ సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు. అందువల్ల అందరూ కూడా రెవెన్యూలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రెవెన్యూలో 24 సర్వీస్ చేయాలని పరిస్థితి, ఇప్పుడు విధులు ఎలా తీసుకోవాలో తెలియదు. అటువంటి అనేక విధులు ఏకకాలంలో చేయాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేయడంతో చాలామంది ఆందోళన చెంది వీఆర్ఓ చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రేడ్ 2 వీఆర్ఓలు ఒక పక్క మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ వసూలు చేయమని కమిషనర్ గారు, ఒక పక్క రెవెన్యూలో తహసీల్దార్ వారు, ఇంకో రెవెన్యూ పనిచేయమని వారు, ఇలాగా అలాగే పంచాయతీలో కొంతమంది గ్రేడ్ 2 వీఆర్ఓలకి వాళ్ళు సంబంధించిన పని చేయమని చెప్పి పంచాయతీ సెక్రటరీలు, అలాగే డిప్యూటీ ఎండీఓలు, ఇలా అనేక మంది ఒక రెవెన్యూ జాబ్ పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారికి ఒకే రకమైన అధికారి పెత్తనం ఉండాలి. కానీ ఇంతమంది అధికారుల పెత్తనం వల్ల వీఆర్ఓలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన వీఆర్ఓ సోదరులు కూడా కేవలం 10,500 జీతం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళ జీతాలు పెంచే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మా అమరావతి రెవెన్యూ ఎంప్లాయీ జేఏసీలో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మనకి జీతాలు పెంచకపోతే స్ట్రైక్ నోటీస్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేట్ చేయమని చేస్తారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ సమస్యలపై కూడా మా గ్రామ రెవెన్యూ సమస్యలు 10,000 ఇవాళ సామాన్యుడికి 300 రూపాయలు అంటే అసలు ఎలా బతుకుతాడు? ప్రస్తుతం ఉన్న నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయి రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పడతామంటే ఆలోచించి ప్రభుత్వాలు కూడా జీతాలు పెంచే విషయంలో కూడా వీఆర్ఎల్కి న్యాయం చేయాలి. అలాగే సర్వేలు ఉన్నారు మన సర్వేలు, అలాగే వీఆర్ఎల్ కూడా సర్వేలు వీఆర్ఎల్ కనీసం అసలు ఎక్కడ పని చేయమని తెలియదు. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఇక్కడ సర్వే అయిపోతే కనుక అక్కడికి వెళ్ళి మీరు పని చేయాలి అని చెప్పి కనీసం పట్టించుకోకుండా నువ్వు ఎలా చేస్తావు మాకు తెలియదు అని చెప్పి కనీసం టీఏడీఏలు కానీ వాళ్ళ సదుపాయాలు కానీ మౌలిక సదుపాయాలు కల్పించకుండా అందరినీ కూడా రాత్రులు పగలు పనిచేసే పరిస్థితి వస్తుంది. అందువల్ల మన అధికారులందరూ కూడా మనకు కూడా ఆలోచించాలి. మనకి కుటుంబాలు ఉన్నాయి, మళ్ళీ ఎవరు పట్టించుకునే పరిస్థితి కాబట్టి మన టైమింగ్ ఏంటి, అసలు ప్రభుత్వం మనకి ఇచ్చిన టైమింగ్ ఏంటి 10:30 to 5:30 ఎందుకు మనం చేయలేకపోతే ఒకసారి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులకు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే ఎప్పుడంటే ఎప్పుడైనా మనం అటెండ్ అవుతాం, కానీ ప్రతిదీ ఎమర్జెన్సీ రెవెన్యూలో అనే ఉద్దేశంతో ప్రతిదీ రెవెన్యూలు పైనుంచి కింద అధికారులు చెప్పడమే. కానీ కింద పనిచేసేది గ్రామస్థాయిలో పనిచేసేది అప్పుడు వీఆర్ఏ కానీ వీఆర్ఓ కానీ సర్వేలు కానీ ఇది ఎవరు ఆలోచించట్లేదు. అల్టిమేట్ ఇచ్చుకుంటూ పోతున్నారు ఉన్నత అధికారులు. దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కింద లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది, ఎంతో సఫర్ అవుతున్నారు, ఎవరికి చెప్పుకునే పరిస్థితి. అందువల్ల దయచేసి ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులందరూ రేపు నుంచి కూడా మీ టైమింగ్ ప్రకారం ఉద్యోగం చేయండి. ఎవరికైనా ఇబ్బంది వస్తే కనుక అమరావతి రెవెన్యూ ఎంప్లాయ్ చేసినట్టున అక్కడికి వెళ్ళి పోరాడతాం మనం. ఎట్టి పరిస్థితులని మనకి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ సెలవు రోజులు కూడా మనం పని చేయమంటారు, ఒత్తిడి చేస్తూ ఉంటారు. అది కూడా ఆలోచన చేయండి. మీరు అందరూ కూడా కొంత కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళతో గడపాలి. అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి ఇలా సెలవు ఇవ్వలేదంటే ఒకసారి ఆలోచించండి. అతనికి కనీసం అతను బిఎల్ఓ డ్యూటీ చేస్తే బతుకుతారు. కానీ వేరే వాళ్ళు ఏమన్నా ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఇంకొక వేసుకొని కోల్పోయిన సిబ్బంది ఉన్నారు. అలాగే ఎలక్షన్ కమిషనర్ కూడా ఒక 14 సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులు వాడుకోమంటే కేవలం రెవెన్యూలో ఉన్న వాళ్ళని సచివాలయ సిబ్బందిని ఇల్లే వాడుకుంటున్నారు తప్పితే మన వేరే వాళ్ళు ఎవరిని కూడా దాంట్లో తీసుకోవట్లేదు. అంటే నేషనల్ సర్వీస్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాంట్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, 14 శాఖల నుంచి మీరు వాడుకోమని చెప్పి. ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. కేవలం రెవెన్యూ ఉన్న వాళ్ళే పనికి ఒత్తిడి చేసి ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. మన హుస్సేన్ మరణానికి కారణమైన అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలి. అతని కుటుంబానికి ఎక్స్రేస్కి ఇవ్వాలి. అతని కుటుంబానికి సంబంధించిన
వెంటనే కూడా కంపల్షన్ అపాయింట్మెంట్లో వెంటనే ఉద్యోగం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సోమవారం నుంచి మండలస్థాయి కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు, అలాగే ఈరోజు యాక్చువల్గా జిల్లా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో నిన్న చేశారు, ఈరోజు కూడా చేస్తారు. రేపు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చాలా జిల్లాల్లో చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉదయం కలెక్టర్ కార్యాలయంతో నిరసన తెలియజేస్తాం. అలాగే ఎల్లుండ కర్నూలు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు పరామర్శించి అక్కడ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చి అక్కడ కలెక్టర్ గారిని కలిసి ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీలో ఉన్న మా మొత్తం అందరూ కూడా అక్కడ రావాలని, అలా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని మనం ఇచ్చేయడం కోసం ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది కూడా మన ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబాన్ని సంఘీభావం తెలపాలని తెలియజేస్తూ ఈరోజు అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి అత్తిలి మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అతను సంఘీభావంగా. అందువల్ల రేపు జరగబోయే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే కలెక్టరేట్ దగ్గర జరగబోయే కార్యక్రమం